హలో రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నా పేరు రాఘవేంద్ర రెడ్డి. నేను ఉద్యాన విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను. గత 11 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ మండలంలో ఎక్కువగా కూరగాయలు, పువ్వులు ఎక్కువగా పండిస్తారు. ముఖ్యంగా దేవునెర్రవల్లి విలేజ్ గ్రామంలో ముఖ్యంగా కూరగాయలు టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూటు అధికంగా పండిస్తారు. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు డ్రిప్ ద్వారా చాలా తక్కువ, ఒక 5% రైతులు కూరగాయలు పండించేవాళ్ళు. ప్రస్తుతము 70% వరకు కూడా డ్రిప్ ద్వారా కూరగాయలు పండిస్తున్నారు. దీని ద్వారా వీళ్ళు నీటి ఆదా చేయగలుగుతున్నారు. ఫెర్టిలైజర్ కూడా తక్కువ ఖర్చుతో కూరగాయలకు అందిస్తున్నారు. అదేవిధంగా ఈ కూరగాయలు పండించి వాళ్ళు అధిక లాభాలను కూడా పొందడం జరుగుతుంది. దీనివల్ల మంచి సీజన్లో ముందుగా మొలకలు నాటుకున్నట్లయితే అధిక దిగుబడిని, తర్వాత మంచి ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. ముఖ్యంగా కూరగాయల్లో ఒక ఎకరాకి 30 నుండి 40 వేలు ఖర్చు అవుతుంది. మొదట విత్తుకున్నట్లయితే, నాటినట్లయితే రేటు కూడా 10 నుండి 15% అధికంగా పొందడం జరుగుతుంది. కాబట్టి కూరగాయల సాగు బాగా చాలా ఉంది, లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా వీళ్ళు పండించే దిగుబడులని చేవెళ్ళ, శంషాబాద్, షాద్నాల్, తర్వాత గుడ్డిమల్కాపూర్, బోయినపల్లి మార్కెట్కు తరలించి లాభాలను పొందుతున్నారు. వీళ్ళు మేలుజాతి కొత్త వంగడాలను, హైబ్రిడ్ వంగడాలను వాడినట్లయితే వీళ్ళు మంచి దిగుబడిని పొందుతున్నారు. దీనికి కూడా రైతులకి డ్రిప్కి 90% సబ్సిడీ ద్వారా అందించడం జరుగుతుంది. నారు మొక్కలను కూడా 90% సబ్సిడీతో అందించడం జరుగుతుంది. వీళ్ళు ఈ పంటలు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందడం జరుగుతుంది. డ్రిప్ ద్వారా వీళ్ళు ఎరువులను డ్రిప్కి వచ్చేసి 90% సబ్సిడీ ఇస్తున్నాము. చాలామంది రైతులు డ్రిప్ను సద్వినియోగం చేసుకున్నారు. నారు మొక్కలను కూడా సబ్సిడీ ఇస్తున్నాము. 90% సబ్సిడీతో మొక్కల్ని సరఫరా చేయించున్నాము. తర్వాత వీళ్ళు డ్రిప్ ద్వారా నీటి ఆధార చేసుకుంటున్నారు. తర్వాత కలుపు కూడా తక్కువ వస్తుంది. తర్వాత మల్చింగ్ వంటిది వాడడం వల్ల ఈ మల్చింగ్ కూడా 50% రాయితీ నుంచి ఉద్యాన శాఖ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా కూరగాయల్లో తీగ జాతి పంటలకు కూడా వేసుకోవడానికి పందిర్లు కూడా మేము ఇచ్చి ప్రోత్సహిస్తున్నాము, 50% సబ్సిడీ పైన కూడా. తర్వాత డ్రిప్ ద్వారా ఇచ్చినట్లయితే దీని ఎరువులు కూడా తక్కువ మోతాదులో డైరెక్ట్ మొక్కకి అందియడం జరుగుతుంది. దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా మేము ప్రపోజ్ చేయడం జరుగుతుంది. రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని వారి పొలాల్లో ఉపయోగించడం జరుగుతుంది. క్యాలీఫ్లవర్ వచ్చేసి 90 రోజుల పంట. దీనికి ఫస్ట్గా వీళ్ళు నాటుకున్నట్లయితే మంచి రేట్, మార్కెట్లో అయితే 10 నుండి 15 రూపాయలు ఒక పువ్వుకి లభించడం జరుగుతుంది. వీళ్ళు మొదటగా విత్తుకుంటారు కాబట్టి 20 నుండి 25 రూపాయలు కూడా మీకు లాభం, 20 నుండి 25 రూపాయలు మొక్కకి ధర లభించడం జరుగుతుంది. వీళ్ళు సీజన్ బట్టి కూడా వాడుతుంటారు. కొన్ని రకాలు మొదట వైరస్కు తట్టుకోవు. ఈ తట్టుకునే రకాలను, మేలైన వంగడాలను వాడుకున్నట్లయితేనే వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. వైరస్ వచ్చినట్లయితే పంటను కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి సీజన్ని తట్టుకున్నటువంటి, వైరస్ను తట్టుకున్నటువంటి రకాలు వాడుకున్నట్లయితే రైతులు లాభదాయకంగా ఉంటారు. ఈ మండలంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. హైదరాబాద్కు దగ్గర ఉంటుంది. రవాణా ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏ సీజన్లో ఏ పంటలు వేసుకున్నట్లయితే లాభాలు ఆర్జిస్తారో మొదలే మార్కెట్ను చూసుకొని వాళ్ళు పంటలు విత్తుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూరగాయలు, పువ్వులు పండించుకొని లాభాన్ని ఆర్జించాలని కోరుకుంటున్నాను. హాయ్ హలో రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.